ఎంతో మహిళా సాధికారత కోసం ఏవైతే మన మంత్రివర్యులు లాంటి వారి ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక మంచి ప్రభుత్వంలో ఒక సమర్థవంతుడైన మంచి నాయకునికి ఈ బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేయటం చాలా గొప్ప విషయం. నేను ఎప్పుడూ ఇది మర్చిపోలేను మనోహర్ గారిని. ఎందుకంటే ఆయన పట్ల నాకు చాలా ఆత్మవిశ్వాసం ఉంది. ఆయన గట్టిగా చేస్తారనే ఒక గట్టి నమ్మకం నాలో ఉంది. అందుకని వారికి హ్యాండ్ ఓవర్ చేయడం, గతంలో చాలామంది అడిగారు ప్రైవేట్ వ్యక్తులు కూడా ఈ బిల్డింగ్ని హ్యాండ్ ఓవర్ చేయమని, కానీ నేను దానికి అంగీకరించలేదు. మంచి ప్రభుత్వంలో మంచి నాయకుడికి మాత్రమే అప్పగించాలనేది నా అభిప్రాయం అన్నమాట. అందుకని ఈరోజు నేను చాలా ఆనందపడుతున్నాను. జనాల్లో మనం మహిళల కోసం మహిళా మండలి ఏర్పాటు చేయాలని గొప్ప మనసుతో వాళ్ళు ప్రారంభించారు. ఎంతోమంది మహానుభావులు త్యాగం చేసి నిలబడ్డారు, తీసుకొచ్చారు. ఈరోజు కొత్తపేటలో అన్నిటికన్నా ప్రైమ్ ల్యాండ్ ఇది. ఈరోజున మనకి జనాలు కొత్తపేట లాంటి ప్రాంతంలో మనకి దాదాపు 5.5 కోట్ల రూపాయలు విలువ గల ఆస్తి. ఆమె చివరికి నమ్మింది ఏంటంటే, ఆమె ఎన్నికల ముందు నేను క్యాంపెయినింగ్లో భాగంగా కస్తూర్బాయ్ గారు బ్లెస్సింగ్స్ తీసుకున్నప్పుడు, గెలిచిన తర్వాత నీతో పని ఉంది వచ్చి కలుస్తా అని చెప్పారు. గెలిచిన వారానికి మాజీ శాసనసభ్యురాలు పెద్దలు గోగినేని ఉమ గారు ఒక రోజు నన్ను ఆహ్వానించి ఇంటికి రండి టీ కోసం, డాక్టర్ గారు కూడా వస్తానని అన్నారంటే, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చున్నప్పుడు ఆ రోజు ఆమె ప్రతిపాదించారు. ఇన్ని రోజులు నేను వెయిట్ చేశాను ఒక మంచి ప్రభుత్వం రావాలని. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మంచి ప్రభుత్వం ఏర్పడింది. మేము కష్టపడి ఇన్ని రోజులు నిర్మాణం చేసుకోవడం కాదు, దాన్ని కాపాడిన ఆ ఆస్తిని మంచి వ్యక్తులకు ఇవ్వాలనే ఆలోచనతో మేము ఇంత దూరం లాక్కొచ్చాం. వయసు కూడా మాకు పర్మిట్ చేయడం లేదు, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వానికి అప్పచెప్పే విధంగా చేయమని ఆమె ఆ రోజు కోరారు. చాలా గొప్ప మనసుతోటి ఆమె చెప్పిన మాట ఏంటంటే, మున్సిపాలిటీలో చేసే కార్యక్రమాలని ఇక్కడ ఉపయోగించుకోండి, మహిళా సాధికారత కోసం మీరు వాటిని ఉపయోగించండి, మహిళల కోసమే ఈ ఆస్తిని ఎప్పుడు కూడా అంకిత భావంతో పనిచేసే విధంగా దాన్ని ఉపయోగించుకుంటే మా అందరి కోరిక నెరవేర్చడం అవుతుంది, దాన్ని గుర్తుపెట్టుకోమని ఆమె చెప్పారు. సరే, ఇంకో కోరిక ఏముండదంటే ప్రభుత్వానికి అందజేయాలి. ప్రభుత్వానికి అందజేయాలన్నప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గవర్నర్ గారి పేరు మీద ఈరోజు కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు వారి ఆదేశాల మేరకు రిజిస్ట్రేషన్ ఈరోజు ఆమె చేసి ఈ ఆస్తిని మనకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. చాలా గర్వకారణమైన విషయం. సమాజంలో ఈ రోజున విలువలు పడిపోతున్నప్పుడు, ఇందాక భార్గవ్ గారు చెప్పినట్టు జాయింట్ కలెక్టర్ గారు, ఒక గజం దొరికితే దాని మీద ఏదైనా వేసేద్దాం అనే ప్రయత్నం దుర్మార్గంగా కొంతమంది వ్యవహరిస్తున్నారు. ఆ ఆలోచనలకి భిన్నంగా మన బిడ్డల కోసం, మరి భవిష్యత్తు కోసం, మన సమాజం కోసం మనం చేసే కార్యక్రమాన్ని ఎక్కడ కూడా వాళ్ళ విలువల్ని పక్కన పెట్టలేదు, ఎక్కడ కూడా వాళ్ళ ఆశయ సాధనాలని పక్కన పెట్టలేదు. ఆ కర్తవ్యం, ఆ సంకల్పం అదే విధంగా ఉంది. అంటే సుమారు 60 సంవత్సరాల క్రితం వాళ్ళు తీసుకుని నిర్మాణం చేసిన ఈ బిల్డింగ్, ఈ మహిళా మండలి, ఆ సభ్యత్వం, వాటన్నింటినీ కూడా వాళ్ళు అదే విధంగా గౌరవించుకుంటూ సహజంగా జరిగే మీటింగ్స్లో వాళ్ళు కూడా చేసుకుంటూ వచ్చి దాని తర్వాత ఈ కార్యక్రమం పూర్తి చేయాలని ముందుకు వచ్చారు. మన అడ్వకేట్ గారు రాఘవయ్య గారు చాలా సహకరించారు. డాక్యుమెంటేషన్ అంతా వెతికి ఆ పాత డాక్యుమెంట్ తీసుకొచ్చి, ఒరిజినల్ రిజిస్టర్ అయిన డాక్యుమెంట్ తీసుకొచ్చి ఆయన కూడా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి, తహసీల్దార్ దగ్గరికి చెక్ చేసుకుని పాపం అవన్నీ చెక్ చేసి ఒక లీగల్ డాక్యుమెంట్ ఫ్రేమ్ వర్క్ కరెక్ట్గా ఉండేటట్టు చేసి ఈ రోజున ఆ కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకోగలుగుతున్నాం. పెద్దలు కస్తూర్బాయ్ గారికి నేను మాటిస్తున్నాను, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏ పొరపాటు జరగకుండా 100% మీరు ఏ విధంగా కోరారో మీరు కానీ మీ సభ్యులందరూ కూడా కానీ 100% మేము ఆ విధంగానే విమెన్ ఎంపవర్మెంట్కి, స్కిల్ డెవలప్మెంట్కి
మహిళా సాధికారత కోసం, మహిళా శక్తిని పెంచే విధంగా ఇక్కడ కార్యక్రమాలు చేస్తాం. ఆ కార్యక్రమాలు కూడా ముందు కొన్ని మార్పులు బిల్డింగ్లో చేసి ఇమీడియట్గా మేము 1-2 నెలల లోపే మేము చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రారంభించే విధంగా మీ చేతుల విధంగానే దాన్ని కూడా మేము మిమ్మల్ని ఆహ్వానించి తప్పకుండా మేము మా తెనాలి మున్సిపాలిటీని చేస్తామని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా మీకు తెలుపుకుంటున్నాను.